ఈ వీడియోలో మనం ఇండియన్ రైల్వే హిస్టరీ ఏదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అండ్ గ్రూప్ డీకి యూజ్ఫుల్ అవుతుందో సో పార్ట్ 1 గురించి డిస్కస్ చేద్దాం. జనరల్గా మనకి బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో సో ఎప్పుడైతే వాళ్ళు 1600లో ఇండియాకి ఎంటర్ అయ్యారో సో ఆఫ్టర్ దట్ ఇండియా యొక్క ట్రేడ్ కానీ ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ కంప్లీట్గా మారిపోయాయని చెప్పొచ్చు. సో జనరల్గా యూరోపియన్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్ అన్నీ కూడా సో మన ఇండియాకి ఏవైతే గూడ్స్ని తీసుకొస్తున్నాయో లేదా గూడ్స్ని తీసుకెళ్తున్నాయో సో అవన్నీ కూడా మెయిన్ ట్రేడ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే త్రూ దట్ వాటర్. సో నీటి మార్గాల ద్వారా జరుగుతుంది అని చెప్పొచ్చు, వాటర్ వేస్. సో ఆ వాటర్ వేస్ నుంచి ఇండియాకి రీచ్ అయిన తర్వాత సో ఇండియా లోపలికి ఈ గూడ్స్ని చీప్ కాస్ట్లో లోపలికి తీసుకెళ్లాలనే ఒక థాట్ వచ్చింది. సో అట్లా తీసుకెళ్ళాలి అంటే ఒకానొక ఈజియెస్ట్ వే అని ఈజియెస్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి. సో అలా మనకి బ్రిటిష్ గవర్నమెంట్కి 1832లో వచ్చిన ఒకానొక థాట్ ఏంటి అంటే రైల్వే సిస్టమ్, ఒక పర్టిక్యులర్ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో అందుకని దానికి రైల్వే సిస్టమ్ని స్టార్ట్ చేయాలని ఎప్పుడు వాళ్ళకి థాట్ వచ్చింది, ప్రపోజల్ వచ్చింది అంటే 1832లో. సో మనకి 1832లో ఏం చేశారు అంటే సో జనరల్గా ఒక ట్రయల్ రన్ అంటాం కదా, సో అట్లాంటి ట్రయల్ రన్ని స్టార్ట్ చేశారు. ట్రయల్ రన్ని దేంతో స్టార్ట్ చేశారు అంటే రెడ్ హిల్ పేరుతో స్టార్ట్ చేశారు. సో ఈ రెడ్ హిల్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే మద్రాస్. సో మనకి ఎవరైతే సర్ అర్దార్ కాటన్, సో సర్ అర్దార్ కాటన్ యొక్క నేతృత్వంలో సో ఆయన ఆథరైజేషన్లో మనకి మద్రాస్లో ఫస్ట్ టైం 1832లో ఇండియాలో ఏది స్టార్ట్ అయింది అంటే రెడ్ హిల్ అనేది స్టార్ట్ అయింది. ఇది జస్ట్ ఊరికే అంటే ఒక రన్ ట్రయల్ రన్ ఏదైతే ఉంటుందో అట్లా అనమాట. సో ఇదేం చేసింది అంటే మద్రాస్ అండ్ దానికి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఏదైతే రోడ్ కన్స్ట్రక్షన్ ఉందో సో ఆ రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం గ్రానైట్ని రాక్స్ని ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ చేయడం కోసం సో ఇది స్టార్ట్ చేశారనమాట. సో దీని తర్వాత మనకి డల్ హౌసీ ఎవరైతే 1848 నుంచి 1856 వరకు 1848 నుంచి 1856 వరకు సో మనకి ఇండియాలో గవర్నర్ జనరల్గా వర్క్ చేశారు. సో ఈయన నేతృత్వంలో ఏంటి అంటే అసలు ఇండియాలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్ రైల్వే స్టేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. సో అట్లా డల్ హౌసీ యొక్క నేతృత్వంలో అంటే డల్ హౌసీ యొక్క ఆర్గనైజేషన్లో మనకి 1853లో 1853లో ఇండియాస్ ఫస్ట్ ట్రైన్, అది కూడా ఏంటి ప్యాసింజర్ ట్రైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఆన్ 16th April 1853 the first passenger train which ran between Bombay and Thane a distance of 34 kilometers. సో 34 కిలోమీటర్ల డిస్టెన్స్తో సో మనకి ముంబై నుండి థానే, అప్పట్లో ముంబైకు ఇంకొక పేరు ఏంటంటే బోరి బాందన్. సో బోరి బాందన్ అని కూడా మీకు కనిపిస్తుంది. బోరి బాందన్ నథింగ్ బట్ ముంబై ఆర్ బాంబే. సో బాంబే టు థానే ఈ రెండింటికి మధ్యలో 1853లో ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయింది. సో అందుకనే అసలు ఇండియన్ రైల్వే స్టార్ట్ అవ్వడానికి డల్ హౌసీ కారణం కాబట్టి సో డల్ హౌసీని ఏమని అంటారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తారు అంటే డల్ హౌసీ. సో ఆఫ్టర్ దట్ సో 1853లో అది అయిన తర్వాత 1854లో అంటే నెక్స్ట్ ఇయర్లో ఏం చేశారు అంటే ఈ బాంబే టు థానేని ఎక్స్టెండ్ చేశారు. ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు అంటే కళ్యాణ్, ఇది కూడా మహారాష్ట్రలోనే ఉంది. ఎక్స్టెండ్ విత్ ద కళ్యాణ్, ఇది ఎక్కడ ఉందంటే థానే క్రీక్ అంటాం. అంటే థానే నీటి చార్లు ఏవైతే ఉంటాయో సో ఆ ఏరియాలో మనకి అక్కడ ఈ బాంబే టు థానే లైన్ని ఎక్స్టెండ్ చేశారు. ఏ ఇయర్లో అంటే 84. ఆ ఎక్స్టెండ్ కూడా ఎలా చేశారు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ ఫామ్లో దీన్ని ఎక్స్టెండ్ చేశారు. సో భారతదేశంలో మొట్టమొదటి రైల్వే వంతెన అంటాం. ఇండియాస్ ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1854లో. సో ఎక్కడ అంటే దట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోవచ్చు. సో 1853 1854 తర్వాత సో నెక్స్ట్ మనకు వచ్చే ఏంటి అంటే ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ఈస్టర్న్ ఇండియా. సో ఈస్టర్న్ ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇండియాలో సెకండ్ ట్రైన్ అంటే బాంబే థానే తర్వాత
ఇండియాలో సెకండ్ ట్రైన్ వచ్చి మనకి ఫ్రమ్ హౌరా టు హుగ్లీ. హౌరా అనేది దేనికి దగ్గరలో ఉందంటే కోల్కతా. సో హౌరా టు హుగ్లీకి మధ్యలో విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 39 కిలోమీటర్స్ ఆర్ 24 మైల్స్. సో 39 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి భారతదేశం యొక్క రెండో ట్రైన్, సెకండ్ ట్రైన్ని సో ఈస్టర్న్ పార్ట్లో స్టార్ట్ చేశారు. సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1854 ఆన్ ఆగస్ట్ 15. అంటే 1832 వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ రెడ్ హిల్స్ అనేది స్టార్ట్ అయింది యాజ్ అ రన్ ట్రైల్గా. ఇది ఎవరి నేతృత్వంలో అంటే సర్ అద్దార్ కాటన్. నెక్స్ట్ వచ్చేసి మనకి 1853లో బాంబే టు థానే, ఇది ఏదైతే ఉందో ఫస్ట్ ట్రైన్ ఇండియాలో స్టార్ట్ అయింది. సో మనకి ఎవరిని ఇండియాలో ఫాదర్ ఆఫ్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అంటారు అంటే డల్హౌసీ, ఎందుకంటే దీనివల్ల. నెక్స్ట్ 1854లో ఇండియా యొక్క ఫస్ట్ ట్రైన్ బ్రిడ్జ్, ఫస్ట్ రైల్ బ్రిడ్జ్ అంట. సో ఫస్ట్ రైల్ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1854లో. సో దాని తర్వాత 1854 తర్వాత సో ద నెక్స్ట్ వన్ మళ్ళీ 1854లోనే ఇండియా యొక్క సెకండ్ ట్రైన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే కల్కత్తా ఆర్ కోల్కతా. సో కల్కత్తాలో 1854లో ఇండియా యొక్క సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. ఇది 1832 నుంచి 1850 వరకు ఉన్న ఇండియా యొక్క మెయిన్ రైల్వే హిస్టరీ టైమ్ లైన్. సో రైల్వే హిస్టరీ టైమ్ లైన్ ఇలా నడిచిందని చెప్పొచ్చు. నెక్స్ట్ 1855 అంటే 1855 సంవత్సరం వచ్చేటప్పటికి ద ఫెయిరీ క్వీన్ స్టీమ్ లోకోమోటివ్ బిల్ట్ ఇన్ 1855. సో 1855లో ఏం చేశారు అంటే ఇండియా యొక్క స్టీమ్ లోకోమోటివ్ ఏదైతే ఫెయిరీ క్వీన్ ఉందో సో దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఫెయిరీ క్వీన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇప్పటికీ అది స్టిల్ ఇంకా రన్ అవుతుంది. వరల్డ్లో ఓల్డెస్ట్ స్టీమ్ లోకోమోటివ్ ఏది అంటే అది ఫెయిరీ క్వీనే. ప్రపంచంలో ఓల్డెస్ట్ స్టీమ్ లోకోమోటివ్ ఫెయిరీ క్వీన్. అది ఇప్పుడు ఎక్కడ రన్ అవుతుంది, ఏ ప్లేసెస్ మధ్య రన్ అవుతుంది అంటే ఢిల్లీ, అల్వారా. సో ఢిల్లీకి అల్వారాకి మధ్యలో ఇప్పుడు ఈ ఫెయిరీ క్వీన్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో అతి ఓల్డెస్ట్ స్టీమ్ లోకోమోటివ్గా ఇది గిన్నీస్ రికార్డ్లో ప్లేస్ అయితే దక్కించుకుంది. అది ఏ ఇయర్లో అంటే 1999. సో 1999లో సో గిన్నీస్ రికార్డ్లో ఓల్డెస్ట్ స్టీమ్ లోకోమోటివ్గా ఏ ట్రైన్ ప్లేస్ దక్కించుకుంది అంటే ఫెయిరీ క్వీన్ అని చెప్పచ్చు. స్టార్ట్ అయింది మాత్రం 1855. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ బిట్వీన్ ఢిల్లీ అండ్ అల్వారా అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తే సౌత్ ఇండియాస్ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ విచ్ ఈ స్టార్ట్ ఫ్రమ్ మద్రాస్ టు ఆర్కాట్. సో సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి సో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఏ ప్లేసెస్ మధ్యలో స్టార్ట్ అయింది అంటే మద్రాస్ అండ్ ఆర్కాట్ విత్ ద డిస్టెన్స్ ఆఫ్ 97 కిలోమీటర్స్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1856లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 1856. సో తర్వాత సౌత్ ఇండియాలో ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత 1857లో అంటే 1857లో సో బ్రిటిష్ ఫేమస్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో రాబర్ట్ మిట్టన్, సో రాబర్ట్ మిట్టన్ ఏం చేశారంటే ఇండియాలో రైల్వే వ్యవస్థని ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి. సో 1857 నుంచి ఇండియాలో ర్యాపిడ్గా రైల్వే సిస్టమ్ కానీ రైల్వే నెట్వర్క్ కానీ ఎక్స్పాండ్ అవ్వడానికి మెయిన్ కారణం ఎవరు అంటే రాబర్ట్ మిట్టన్ అండ్ బ్రిటిష్ ఇంజనీర్ ఇన్ 1857. సో ఆయన అది స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే 1873. సో 1873లో నిజాం డైనాసిటీ ఏదైతే ఉంటుందో సో నిజాం డైనాసిటీ పరిధిలో ఫస్ట్ రైల్వే స్టేషన్ని స్టార్ట్ చేసింది 1873లో. సో నిజామ్స్ యొక్క ఆ ఏరియాలో ఫస్ట్ రైల్వే స్టేషన్ సో ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1873లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1874లో సో ఇండియా యొక్క ఇంకొక ట్రైన్ 1874 వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రైన్ వేశారు అంటే గుల్బర్గా. సో గుల్బర్గా ఏదైతే ఉందో అక్కడి నుంచి సికింద్రాబాద్. సో 1874లో గుల్బర్గా టు సికింద్రాబాద్. సో ద ట్రైన్ ఈ స్టార్టెడ్ ఇన్ 1874.
సో 1857 నుంచి 74 మధ్యలో మోస్ట్లీ మనకి రైల్వే ఎక్స్పాండ్ అనేది, సో రైల్వే నెట్వర్క్ యొక్క ఎక్స్పాండ్ అనేది ఎక్కడ జరిగింది అంటే దక్కన్ ఏరియా లేదా సౌత్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాగా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి, సో ద ఫస్ట్ రైల్వే బడ్జెట్ వాజ్ ప్రజెంటెడ్ ఇన్ 1925. సో ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఎప్పుడు ప్రజెంట్ చేశారు అంటే 1925లో ప్రజెంట్ చేశారు. సో జనరల్గా మనకి ఏంటంటే 1905లో 1905లో రాబర్ట్ థామసన్ నేతృత్వంలో ఒక బ్రిటిష్ ఏం చేసిందంటే ఒక కమిటీ వేసింది. సో రైల్వేస్ ఎంతవరకు ఉండాలి, ఎంత పరిధిలో ఉండాలి, వాళ్ళ రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇట్లా. సో ఈ కమిటీ ఏదైతే ఉందో ఇది ఏం తీసుకొచ్చింది అంటే 1905 రైల్వేస్ యాక్ట్, 1905 రైల్వే చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చింది అంటే 1905 రైల్వేస్ యాక్ట్ని తీసుకొచ్చింది. దాంతోపాటు 1905లో ఈ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు, రాబర్ట్ థామ్సన్ ఇచ్చిన సూచనల మేరకు 1905లో రైల్వే బోర్డ్, సో ఇండియాస్ యొక్క రైల్వే బోర్డ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1905లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఏం చేశారు అంటే 1924, సో 1924 వచ్చేటప్పటికి ఏమైందంటే ఇండియా యొక్క జీడిపిలో అంటే ఆర్థిక అభివృద్ధిలో 84% యొక్క వాటా ఎవరిది ఉంది అంటే రైల్వేస్ ఉంది. 84% ఆఫ్ జీడిపి ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై దట్ రైల్వేస్ ఓన్లీ, ఇండియన్ రైల్వేస్ ఓన్లీ. అందుకనే ఈ ఇండియన్ రైల్వేస్ని మనకి యూనియన్ బడ్జెట్ నుంచి సెపరేట్ చేయాలి రైల్వే బడ్జెట్స్ని అని చెప్పేసి 1924లో ఒక కమిటీ వేశారు. సో ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే విలియం మిచెల్ యాక్వర్త్. సో విలియం మిచెల్ యాక్వర్త్ ఎవరైతే ఉన్నారో ఈ కమిటీకి ఆయన లీడర్గా ఉన్నారు 1924లో. సో ఆయన అభిప్రాయం మేరకు, ఈ కమిటీ అభిప్రాయం మేరకు 1925లో ఫస్ట్ టైం రైల్వే బడ్జెట్ని సెపరేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కూడా విలియం మిచెల్ యాక్వర్త్ బిఫోర్ ఇండిపెండెన్స్. సో బిఫోర్ ఇండిపెండెన్స్కి ముందర ఈయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పచ్చు. అది ఎప్పుడు అంటే 1925లో. సో ఇంకా చెప్పాలి అంటే రైల్వే బడ్జెట్ యొక్క ఇంకా మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఎగ్జామ్స్లో ఏంటి అంటే, సో మనకి 1925లో ఫస్ట్ టైం బడ్జెట్ అనేది, రైల్వే బడ్జెట్ అనేది స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో జాన్ మాథై. సో ఈయన ఫస్ట్ రైల్వే బడ్జెట్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పచ్చు. సెకండ్ థింగ్ వచ్చి భారతదేశంలో అత్యధికంగా రైల్వే బడ్జెట్స్ని ఇంట్రడ్యూస్ చేసిన మంత్రి ఎవరు, విచ్ మినిస్టర్ ఇంట్రడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మోర్ దెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రైల్వే బడ్జెట్ అని అడుగుతారు. బాబు జగజ్జీవన్ రామ్. సో బాబు జగజ్జీవన్ రామ్ ఇంట్రడ్యూస్డ్ 7 టైమ్స్, 7 సార్లు భారతదేశంలో అత్యధికంగా రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి ఎవరు అంటే బాబు జగజ్జీవన్ రామ్ 7 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మమతా బెనర్జీ, ఫస్ట్ విమెన్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ విమెన్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు ఉన్నారు అంటే మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ యాక్చువల్గా 2 సార్లు రైల్వే మినిస్టర్గా వర్క్ చేశారు. ఒకటి 1999-2001 వరకు, ఇంకొకటి 2009లో వర్క్ చేశారు. సో 1999లో అంటే అప్పుడు గవర్నమెంట్ ఏది ఉంది అంటే అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ ఉంది అప్పుడు. సో ఆయన ఆధ్వర్యంలో ఈమె రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 2009 వచ్చేటప్పటికి మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో
ఈమె రెండోసారి రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో ఫస్ట్ విమెన్ రైల్వే మంత్రి ఎవరు అంటే మమతా బెనర్జీ అని చెప్పొచ్చు. సో 2 డిఫరెంట్ గవర్నమెంట్స్లో రైల్వే బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన విమెన్ రైల్వే మినిస్టర్ ఎవరు అంటే మమతా బెనర్జీగా చెప్పొచ్చు. సో ఈ 2 కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి 2016 సో 2016 సెప్టెంబర్ మంత్లో మనకి రైల్వే బడ్జెట్ని మళ్ళీ యూనియన్ బడ్జెట్లో మర్జ్ చేశారు. సో యూనియన్ బడ్జెట్లో ఎప్పుడు మర్జ్ చేశారంటే 2016 సెప్టెంబర్ మంత్లో. ఎవరి కమిటీ, ఎవరి సూచనల మేరకు ఇది చేశారు అని అడిగితే వివేక్ దెబ్రాయ్. సో వివేక్ దెబ్రాయ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన సూచనల మేరకు, ఆ కమిటీ సూచనల మేరకు 2016 సెప్టెంబర్ మంత్లో మళ్ళీ యూనియన్ బడ్జెట్ని కంబైన్ చేశారు. సో లాస్ట్గా రైల్వే బడ్జెట్ని సెపరేట్గా ప్రవేశపెట్టిన రైల్వే శాఖ మంత్రి ఎవరు? ద రైల్వే మినిస్టర్ హూ ఇంట్రడ్యూస్డ్ లాస్ట్ టైం రైల్వే బడ్జెట్ సెపరేట్లీ అంటే సురేష్ ప్రభు. సో లాస్ట్ మనకి ఇక్కడ ఎవరున్నారు అని అడిగితే సురేష్ ప్రభు అని చెప్పొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి మనకి రైల్వే బడ్జెట్కి సంబంధించిన మెయిన్ జీకే అని చెప్పొచ్చు. అయితే మనకి 2020లో ఈ రైల్వే బడ్జెట్కి సంబంధించి హైలైట్స్ ఏంటి అంటే సో ఈసారి ఏమని టార్గెట్ చేశారు అంటే ఒకటి మనకి మోడర్నైజేషన్. సో మోడర్నైజేషన్ ఉండాలి. సో దానికోసం ఏంటి అంటే సో రైల్వే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే ట్రాక్స్ని కానీ సో రైల్వే ఫెసిలిటీస్ని కానీ వీటిని పెంచాలి. సో దానికోసం చెప్పి ఫస్ట్ టైం ప్రైవేట్ పెట్టుబడుల్ని సో గవర్నమెంట్ ఏం చేసింది అంటే గవర్నమెంట్ ఈజ్ ఆస్కింగ్ దట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని అడుగుతుందన్నమాట. సో PPP అంటాం. సో PPP ఏదైతే ఉందో పబ్లిక్ ప్రైవేట్ పర్చేస్ అని చెప్పేసి సో ఈ PPP మోడల్ని మనకి ఇక్కడ రైల్వే బడ్జెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది 2020లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సెకండ్ వచ్చేసి మనకి సోలార్ ప్యానెల్స్ అంటాం. సో ఏవైతే రైల్వే ల్యాండ్స్ ఉన్నాయో, రైల్వేకి సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయో సో ఆ ల్యాండ్స్లో రైల్వే ట్రాక్స్ పక్కన సోలార్ ప్యానెల్స్ని పెట్టడానికి సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయడానికి సోలార్ ప్యానెల్స్ ప్రాజెక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు 2020 బడ్జెట్లో. ఇంకా మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెంగళూరు ఏదైతే ఉందో సో బెంగళూరు ట్రైన్ సబ్ అర్బన్. సో సబ్ అర్బన్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కోసం సో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవి మెయిన్గా మనం హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. అటు సౌత్ ఇండియాకి కానీ సో సౌత్ ఇండియాలో ఉన్న రైల్వేస్ ప్రాజెక్ట్స్ యొక్క ఫండ్స్ కానీ సబ్ అర్బన్ బెంగళూరు యొక్క రైల్వేస్ ప్రాజెక్ట్ ఫండ్స్ కానీ సో 2020 అండర్ రైల్వే బడ్జెట్ కింద సో విడుదల చేయడం జరిగింది. PPP మోడల్ అనేది ఇనిషియేట్ చేయడం అండ్ సోలార్ ప్యానెల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట 2020 రైల్వే బడ్జెట్ హైలైట్స్లో మెయిన్ పాయింట్స్ కింద. సో మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి Deccan Queen was the first long distance electric hauled passenger train started on 3rd February 1925. సో 1925లో దక్కన్ క్వీన్ ఏదైతే ఉందో సో ఇది సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ అనమాట. సో ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైన్ ప్యాసింజర్ అడిగినా మీరు దక్కన్ క్వీన్ పెట్టచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1925లో. అండ్ ఇండియా సూపర్ ఫాస్ట్ ట్రైన్ సో సూపర్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఇండియాలో ఫస్ట్ ఏది అంటే అది కూడా దక్కన్ క్వీనే. సో ఎప్పుడు స్టార్ట్ అయింది 1925లో. ఇది కూడా ఎక్కడ స్టార్ట్ అయిందంటే మహారాష్ట్ర బాంబేలోనే స్టార్ట్ అయింది. సో ఇది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లేడీస్ ఓన్లీ అనే కంపార్ట్మెంట్ని కూడా ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు అంటే సో లేడీస్ ఓన్లీ ఈ కంపార్ట్మెంట్ని ఇండియాలో దక్కన్ క్వీన్ ద్వారానే 1925లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇది దక్కన్ క్వీన్ యొక్క హైలైట్స్గా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ద రీఆర్గనైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా ఇంటూ రీజనల్ జోన్స్ బిగాన్ ఇన్ 1951. సో 1951లో రైల్వే వ్యవస్థ ఏదైతే ఉందో ఇండియాలో సో దే ఆర్ అగైన్ సాగ్రిగేటెడ్ ఆర్ సెపరేటెడ్ ఇన్ టు జోన్స్ అండ్ దట్ రీజనల్ జోన్స్ బిగేన్ అగైన్ రీఆర్గనైజేషన్ ఇన్ 1951. సో 1951 నుంచే మనకి రీజనల్గా రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం సౌత్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్ ఏవైతే మాట్లాడుతున్నామో సో ఈ జోన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1951లోనే స్టార్ట్ అయ్యాయి. సో 1951లో స్టార్ట్ అయిన
ఫస్ట్ జోన్ ఏది అంటే సౌతర్న్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియా. సో సౌతర్న్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1951. ఇంకొకటి మనకి రైల్వేస్, ఇండియన్ రైల్వే నేషనలైజేషన్ అయ్యింది అంటే భారత రైల్వేలను జాతీయం చేసింది కూడా ఎప్పుడు అంటే సో 1951లోనే చేశారు. ఇదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే ఇండియాస్ ఫస్ట్ మెట్రో ట్రైన్ విచ్ ర్యాన్ ఇన్ కోల్కతా ఆన్ 24th October 1984. సో ఇండియా యొక్క ఫస్ట్ మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కలకత్తాలో స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అంటే 1984. ప్రపంచంలోనే ఫస్ట్ మెట్రో ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే లండన్లో. సో వరల్డ్స్ ఫస్ట్ మెట్రో ట్రైన్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అంటే సో విచ్ ఏరియా అంటే లండన్ అని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో ఈ మెట్రో వ్యవస్థ ఏదైతే ఉందో సో దానిని ఇంప్లిమెంట్ చేయడానికి సో దానిని డెవలప్ చేసిన పర్సన్ ఎవరు అంటే ఈ శ్రీధరన్. సో ఈయన ఇండియాకి చెందిన సివిల్ ఇంజనీర్. సో ఈయన డెవలప్ చేయడం జరిగింది మెట్రో వ్యవస్థని కానీ మెట్రో దాంట్లో ఇంప్లిమెంట్స్ని కానీ. సో అందుకని చెప్పి ఈయనని ఏమని పిలుస్తామంటే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా. సో మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎవరిని పిలుస్తాము అంటే ఈ శ్రీధరన్ని పిలుస్తాం. సో ఫస్ట్ ప్రపంచంలో స్టార్ట్ అయింది ఎక్కడ అంటే లండన్లో. సో ఇండియాలో 1984లో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే దట్ ఈజ్ ఇన్ కోల్కతా. సో ఇవే కాకుండా జనరల్గా మనకి 1947లో మనకి ఇండియా పాకిస్తాన్ అనేవి సెపరేట్ అయ్యాయి. సో ఇండియా పాకిస్తాన్ ఏవైతే సెపరేట్ అయ్యాయో ఆ టైంలో పాకిస్తాన్ నుంచి చాలామంది అంటే పాకిస్తాన్లో ఉన్న లాహోర్, సో ద ప్లేస్ ఈస్ కాల్డ్ లాహోర్. సో లాహోర్ నుంచి ఇండియాకి ఎక్కడ వలస వచ్చారు అంటే అమృత్సర్. అమృత్సర్ నౌ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అండి పంజాబ్. సో లాహోర్, బిట్వీన్ లాహోర్ అండ్ అమృత్సర్ 1947లో ప్యాసింజర్ రైల్స్ నడిచాయి, గూడ్స్ కూడా నడిచాయి. సో ఈ ట్రైన్స్లో చాలామంది మైగ్రేట్ అయ్యారు, వలస వచ్చారు ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి. సో అదే టైంలో ఆ ట్రైన్స్ని అటాక్ చేయడం, కాల్ చేయడం సో ఇవన్నీ జరిగాయి. నియర్లీ 3000 పీపుల్ డైడ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. సో అందుకనే ఏవైతే ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్, గూడ్స్ లాహోర్ టు అమృత్సర్ నడిచాయో సో దట్ టు 1947లో వాటిని ఏమని పిలుస్తారు అంటే బ్లడ్ ట్రైన్స్. సో వాటిని బ్లడ్ ట్రైన్స్ అని పిలుస్తారు. సో జనరల్గా క్వశ్చన్ ఏంటి, బ్లడ్ ట్రైన్స్ ఇండికేట్స్ బిట్వీన్ విచ్ ఏరియాస్ అని అడిగితే లాహోర్ టు అమృత్సర్ అని పెట్టచ్చు, లేదా బ్లడ్ ట్రైన్స్ అనేవి ఇండియాలో ఏ ఇయర్లో ఫేమస్ అని అడిగితే మాత్రం 1947 అని ఇస్తే సరిపోతుంది. సో యాక్చువల్గా ఇది మనకి 1832 నుంచి ఇండియన్ రైల్వే హిస్టరీ అనేది స్టార్ట్ అయ్యి 1947 వరకు జరిగిన మెయిన్ ఇన్సిడెంట్స్ అనమాట. సో రైల్వే వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది, సో రైల్వే నేషనలైజేషన్ ఎప్పుడు చేశారు, రైల్వే బోర్డు ఎప్పుడు వచ్చింది, సో తర్వాత అసలు ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో రైల్వే బడ్జెట్ని మనకి 1925లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ తర్వాత రైల్వే బడ్జెట్లో చాలా ఇంప్లిమెంటేషన్స్ వచ్చాయి. అందులో ఒకానొక డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ రైల్వే బడ్జెట్ ఏదైతే టెలికాస్ట్ జరిగిందో అది ఏ ఇయర్లో టెలికాస్ట్, లైవ్ టెలికాస్ట్ జరిగింది అంటే 1994. సో ఫస్ట్ రైల్వే బడ్జెట్ విచ్ టెలికాస్టెడ్ లైవ్ అంటే సో అది ఏ ఇయర్లో అంటే 1994లో జరిగింది అని చెప్పచ్చు, 1994. సో ఇవి మెయిన్గా ఈ టైం లైన్ ప్రకారం ఉన్న ఎగ్జామ్ ఓరియంటెడ్ కీ పాయింట్స్. సో నెక్స్ట్ చూద్దాం. సో రైల్వే నెట్వర్క్స్ విత్ అదర్ కంట్రీస్. సో మన కంట్రీ వరకు ఇప్పటి వరకు ఉన్న అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది, సో ఎట్లా దాన్ని ముందరికి తీసుకెళ్ళాం అనేది 1832 1947 చూసాం. అయితే మన కంట్రీతోనే కాకుండా రైల్వే లైన్స్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో అవి వేరే కంట్రీస్తో ఇంటర్నేషనల్ వైజ్ ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాయా అనేది చూద్దాం. సో మన చుట్టుపక్కల కంట్రీస్ అంటే మనకి పాకిస్తాన్ వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి చైనా వస్తుంది, నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్. సో ఇవి మనకి నైబర్ కంట్రీస్గా వస్తాయి. అయితే మనకి
ఏదైతే చైనా ఉందో చైనాతో మనకి ఎటువంటి ట్రైన్ వ్యవస్థ, సో ట్రైన్ కనెక్షన్స్, రైల్వే నెట్వర్క్స్ అనేవి లేవు. ఇకపోతే మనకి ఏదైతే ఇక్కడ శ్రీలంక ఉందో, శ్రీలంక ఇండియా సెపరేట్ అయింది వాటర్ బాడీస్ మీద కాబట్టి, సో శ్రీలంకకి మనకి కూడా ఎటువంటి రైల్వే వ్యవస్థ అనేది లేదు. సో ఇట్లాంటివి అడుగుతారు, ఇండియా యొక్క ఏ నైబర్ కంట్రీస్తో రైల్వే వ్యవస్థ లేదా రైల్వే నెట్వర్క్ అనేది లేదు అని చెప్పేసి. ఒకటి వచ్చి మనకి చైనా అండ్ ఇంకొకటి వచ్చేసి శ్రీలంక. నౌ కమింగ్ టు దట్ భూటాన్. సో భూటాన్కి వస్తే భూటాన్కి మనకి మధ్య ఉన్న రైల్వే నెట్వర్క్ ఏంటంటే 18 కిలోమీటర్స్ అనమాట. సో 18 కిలోమీటర్స్తో ఒక రైల్వే లింక్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ భూటాన్కి మధ్యలో. అది కూడా ఎక్కడ అంటే హషిమారా, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. అక్కడి నుంచి థోర్బారీ, ఇది ఎక్కడ ఉంది అంటే భూటాన్. సో భూటాన్ నుంచి వెస్ట్ బెంగాల్కి మనకి ఒక రైల్వే లింక్ అనేది కనెక్ట్ అయి ఉంది. సో ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ భూటాన్కి వచ్చి. సో భూటాన్కి ఏ స్టేట్కి అని అడిగితే వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఆ 59 కిలోమీటర్ ప్యాసింజర్ సర్వీస్ బిట్వీన్ జయానగర్ అండ్ బిజల్పురా. సో ఇది ఏంటంటే యాక్చువల్గా 59 కిలోమీటర్స్ ప్యాసింజర్ సర్వీస్ అనేది ఇక్కడ జయానగర్ ఏదైతే ఉందో ఇది బీహార్లోని ఏరియా. సో ఇది ఎక్కడ ఏరియా అంటే బీహార్. సో బిజల్పురా వచ్చేసి ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్న ఏరియా. సో ఏ ఏరియాని కనెక్ట్ చేస్తుంది అంటే నేపాల్. సో నేపాల్కి అండ్ బీహార్కి మధ్యలో మనకి ఒక రైల్వే లింక్ ఉంది అని చెప్పచ్చు. అదొక ట్రైన్ ప్యాసింజర్ సర్వీస్ ఉంది. ఎంత డిస్టెన్స్ అంటే 59 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్తో వచ్చేటప్పటికి మనకి ఫస్ట్గా 1976లో 1976లో ఫ్రెండ్షిప్ ట్రైన్ అని స్టార్ట్ చేసి ఉండే. ఫ్రెండ్షిప్ ట్రైన్ అనేది స్టార్ట్ చేసి ఉండే. సో దాన్నే ఏమని పిలుస్తున్నా అంటే సంజోతా ఎక్స్ప్రెస్. సో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రైన్ ఏది అంటే సంజోతా ఎక్స్ప్రెస్ అని చెప్పచ్చు. సో సంజోతా ఎక్స్ప్రెస్ని 1976లో స్టార్ట్ చేశారు. ఇది డైలీ ట్రైన్. సో అప్పట్లో అది డైలీ నడిచేది. ఎక్కడెక్కడ అంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఢిల్లీ తర్వాత ఇది వెళ్ళేది ఎక్కడికి అంటే అటారీ బోర్డర్. సో పంజాబ్లో ఉన్న అటారీ ఏరియాకి వెళ్తుంది. సో అటారీ అనేది పాకిస్తాన్ బోర్డర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అటారీ బోర్డర్ తర్వాత డైరెక్ట్గా ఇది పాక్ని కనెక్ట్ చేస్తుంది. సో లాహోర్ ఏదైతే లాహోర్ ఉందో సో లాహోర్ని కనెక్ట్ చేస్తుంది. సో ఢిల్లీ టు అటారీ, అటారీ టు లాహోర్ వెళ్ళే ట్రైన్ ఏది అంటే సంజోతా ఎక్స్ప్రెస్, స్టార్టెడ్ ఇన్ 1976. సో తర్వాత ఏవైతే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న రిలేషన్స్ కానీ, సో టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకుని సంజోతా ఎక్స్ప్రెస్ని డైలీ ట్రైన్ స్టేటస్ నుంచి తీసేసి వీక్లీ ట్రైన్గా మార్చారు. ఇది వీక్లో 2 సార్లు మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఒకటి వచ్చేసి మండే, ఇంకొకటి వచ్చేసి థర్స్డే. సో మండే అండ్ థర్స్డే ఈ 2 రోజులు కూడా వీక్లీ ట్రావెల్ చేసే ట్రైన్ ఏది అంటే సంజోతా ఎక్స్ప్రెస్ అని చెప్పచ్చు. సో దీని తర్వాత ఏం చేశారు అంటే 2006లో, సో 2006లో ఏం చేశారు అంటే మళ్ళీ థార్ ఎక్స్ప్రెస్ని తీసుకొచ్చారు. సో థార్ ఎక్స్ప్రెస్ అనేది ఏంటి అంటే రాజస్థాన్. సో రాజస్థాన్ నుంచి ఇది డైరెక్ట్గా దేన్ని కలుపుతుంది అంటే పాకిస్తాన్లో ఉన్న కరాచీ ఏరియాని కలుపుతుంది. సో రాజస్థాన్ టు డైరెక్ట్ కరాచీ ఉన్న ట్రైన్ ఏది అంటే థార్ ఎక్స్ప్రెస్. సో థార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఒక రైల్వే ట్రాక్ మీద పాస్ అవుతుందో సో ఆ రైల్వే ట్రాక్ని ఏమని పిలుస్తారు అంటే జీరో లైన్ అని చెప్పి పిలుస్తారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ జీరో లైన్ ఇన్ ఇండియా. సో జీరో లైన్ ఎక్స్ప్రెస్ అని దేన్ని అంటారంటే థార్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ రాజస్థాన్ టు కరాచీ ఆర్ రాజస్థాన్ టు పాకిస్తాన్. సో ఈ 2 మనకి పాకిస్తాన్కి సంబంధించినవి. అయితే ఇక పాకిస్తాన్ని పక్కన పెడితే ఇంకా లాస్ట్లో మిగిలింది మనకి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్కి సంబంధించి జనరల్గా మనకి 2 ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రైన్ బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్యలో ఏది అంటే మైత్రి. సో మైత్రి అనేది ఫస్ట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది ఎక్కడి నుంచి అంటే కలకత్తా టు ఢాకా. సో కలకత్తా టు ఢాకా ఫస్ట్ బంగ్లాదేశ్ ట్రైన్ ఏది అంటే అది మైత్రి అని చెప్పచ్చు. సో సెకండ్ ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్యలో రీసెంట్గా స్టార్ట్ అయిన ఇంకొక ఇంటర్నేషనల్ ట్రైన్ ఏది అంటే బంధన్. సో
క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే బంధన్ ఇంటర్నేషనల్ ట్రైన్ ట్రావెల్స్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. సో ఇండియాకి మరియు ఏ కంట్రీకి మధ్యలో మనకి బంధన్ అనే ట్రైన్ ట్రావెల్ చేస్తుంది అని అడుగుతారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అండ్ పాకిస్తాన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బంధన్ అని చెప్పొచ్చు. సో ఇవి ఇంటర్నేషనల్ ట్రైన్స్ అనమాట. సో రైల్వే నెట్వర్క్ విత్ అదర్ కంట్రీస్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్లీ 1832 నుంచి స్టిల్ ఇప్పటిదాకా ఇండియా తన రైల్వే వ్యవస్థలో అప్డేట్ అవుతూ వచ్చిన మెయిన్ ఈవెంట్స్గా వీటిని చెప్పుకుంటూ రావచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చాలా ఇంపార్టెంట్ వన్ ఎగ్జామ్కి. సో అవి వచ్చేసి ఇండియన్ రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో మనకి జనరల్గా ఇండియాలో టోటల్గా ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 18. సో టోటలీ 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. సో ఇండియా యొక్క జాగ్రఫికల్ లొకేషన్ బట్టి, సో వాటికి ఉన్న ఆ ఏరియాస్కున్న మెయిన్ ప్రాముఖ్యతను బట్టి, సో అక్కడున్న మెయిన్ రైల్వే యాక్టివిటీస్ని బట్టి ఈ జోన్స్ని మొత్తం కంప్లీట్గా ఇండియాలో ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారంటే 18. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి? జోన్ నేమ్ ఇస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ హెడ్ క్వార్టర్స్ ఏది అని అడుగుతారు. సో మీరు ఏది గుర్తుపెట్టుకోవాలంటే జోన్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, పర్టికులర్ హెడ్ క్వార్టర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ జోన్ నేమ్ ఉంది, సెంట్రల్ రైల్వే. సో క్వశ్చన్ ఏమని అడుగుతారు అంటే సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. సో మహారాష్ట్రనా, బీహారా, ఒడిస్సా ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఈస్టర్న్ సెంట్రల్ ఎక్కడుంది అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో వీటిని అన్నిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? జనరల్గా మనకి ఏంటి అంటే రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో చీట్ కోడ్స్ ఉన్నాయి, చీట్ ట్రిక్స్ ఉన్నాయి. సో ఇండియన్ రైల్వే జోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం జాగ్రఫికల్ మ్యాప్ ద్వారా వెళ్తే అంటే సౌత్లో ఉన్న రైల్వే జోన్స్, నార్త్లో ఉన్న రైల్వే జోన్స్, నార్త్ ఈస్ట్లో ఉన్న రైల్వే జోన్స్, నార్త్ వెస్ట్లో ఉన్న రైల్వే జోన్స్, సో అట్లా చూసుకుంటే ఈ జోన్స్ చదవడం అనేది చాలా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ చూద్దాం. సో నార్త్లో ఉన్న రైల్వే జోన్స్ అంటే ఏముంటాయి మనకి? డైరెక్షన్స్ తెలుసు మీకు ఆల్రెడీ, ఇట్లా ఉంటాయి కదా, నార్త్ అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి సౌత్ అండ్ ఇక్కడ ఈస్ట్, వెస్ట్. సో ఇట్లా పరంగా వెళ్తే నార్త్కి సంబంధించి మనకి ఎట్లా ఉంటాయి? నార్త్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి నార్త్ వెస్ట్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి నార్త్ సెంట్రల్ ఉంటుంది. సో ఇట్లా చెప్పచ్చు. సో నార్థరన్ రైల్వే జోన్ ఏదైతే ఉందో సో దానికి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అని చెప్పచ్చు అంటే ఢిల్లీ. సో నెక్స్ట్ నార్త్ ఈస్ట్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే గోరఖ్పూర్. సో నార్త్ ఈస్ట్కి హెడ్ క్వార్టర్స్గా ఉంది అని చెప్పచ్చు రైల్వే జోన్కి. నెక్స్ట్ నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ గుహాతి ఎక్కడ ఉంది అంటే అస్సాం. గుహాతి విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. సో నెక్స్ట్ వన్ గోరఖ్పూర్ ఉన్నది ఎక్కడ అంటే యూపీలో. సో ద నెక్స్ట్ వన్ నార్త్ సెంట్రల్ అలహాబాద్. కానీ ఇప్పుడు అలహాబాద్ నేమ్ని ఎట్లా చేంజ్ చేశారు అంటే ప్రయాగ్రాజ్. సో నార్త్ సెంట్రల్ వచ్చి మనకి ఏమవుతుందంటే ప్రయాగ్రాజ్, హెడ్ క్వార్టర్స్ వచ్చి ప్రయాగ్రాజ్. సో నెక్స్ట్ వన్ నార్త్ వెస్ట్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్ జైపూర్. సో జైపూర్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. సో ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. అంటే నార్త్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అన్నీ అయిపోయాయి. సో నార్త్ వచ్చి ఢిల్లీ, నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ గుహాతి అస్సాం, నార్త్ సెంట్రల్ ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్త్ వెస్ట్ అది జైపూర్. ఇవన్నీ నార్త్కి సంబంధించినవి. ఇప్పటి వరకు మనం నార్త్కి సంబంధించిన రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ చెప్పుకున్నాం కదా. సో అట్లానే ఇప్పుడు మనం సౌత్లో చూద్దాం. సో మనకి సౌత్కి వచ్చేటప్పటికి సో సౌత్ రైల్వే జోన్ అంటాం. సో సౌత్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఏమి ఉంది అంటే చెన్నై. ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ వచ్చేసి మనం సౌత్ సెంట్రల్ అంటాం. సో సౌత్ సెంట్రల్ వచ్చేటప్పటికి దాని హెడ్ క్వార్టర్స్ వచ్చి మనకి సికింద్రాబాద్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ సౌత్కి వచ్చేటప్పటికి మనకి కోస్టల్ ఏరియా ఉంది, సౌత్ సెంట్రల్ కోస్టల్ ఏరియా. సో దీనికి రైల్వే హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే విశాఖపట్నం. సో విశాఖపట్నం
ఉంది. సో ఇవి ఏంటి, నార్త్ రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్ ఎలా చెప్పుకున్నామో సౌత్ రైల్వే జోన్స్ హెడ్ క్వార్టర్స్. సో సౌత్లో వచ్చి సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. నెక్స్ట్ వచ్చేసి సౌత్ సెంట్రల్ కోస్టల్ ఏరియా, సో విశాఖపట్నం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సౌత్రన్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్గా ఏది ఉందంటే చెన్నై. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి, అటు నార్త్ అండ్ సౌత్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈస్ట్ చూద్దాం. సో ఈస్ట్కి వచ్చేటప్పటికి మనకి ఈస్టర్న్ రైల్వే జోన్ అంటాం. సో ఈస్టర్న్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే కోల్కతా. సో కోల్కతా విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్ ఈస్ట్ సెంట్రల్ అంటున్నాం. సో ఈస్ట్ సెంట్రల్, సో దీనికి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉందంటే హాజీపూర్. సో హాజీపూర్ ఏ స్టేట్లో ఉంది అంటే బీహార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ కోస్టల్ ఏరియా అంటున్నాం, ఈస్ట్ కోస్టల్ ఏరియా. సో ఈస్ట్ కోస్టల్ ఏరియాకి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే భువనేశ్వర్. సో భువనేశ్వర్ ఉంది. సో భువనేశ్వర్ అనేది ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ కోస్టల్, ఈస్ట్ సెంట్రల్, ఈస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్ కోస్టల్. అలాగే మనకి సౌత్ ఈస్ట్ అంటాం. సో సౌత్ ఈస్ట్కి వచ్చేటప్పటికి మనకి హెడ్ క్వార్టర్స్, సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఏది ఉంది అంటే, సో అది వచ్చేసి మనకి ఎలాగే కలకత్తా. సో కలకత్తాలో ఉంది. సో దాన్ని మనం గార్డెన్ రీచ్ అని పిలుస్తున్నాం. సో గార్డెన్ రీచ్ కలకత్తాలోది. సో అక్కడ ఉన్నది సౌత్ ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ అనమాట. అలాగే సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ అంటాం. సో సౌత్ ఈస్టర్న్ సెంట్రల్కి వచ్చేటప్పటికి మనకి రైల్వే హెడ్ క్వార్టర్స్గా ఏది ఉందంటే బిలాస్పూర్. సో ఛత్తీస్గఢ్లో ఉన్న బిలాస్పూర్ ఉంది. సో ఇవి ఈస్ట్కి సంబంధించి. ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కలకత్తా, ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ హాజీపూర్. సో ఈస్ట్ కోస్టల్ ఏరియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి భువనేశ్వర్, ఒడిస్సా. సో సౌత్ ఈస్ట్కి వచ్చేటప్పటికి 2 ఉంటాయి. సో ఒకటి వచ్చేసి సౌత్ ఈస్ట్కి వచ్చి కలకత్తా, గార్డెన్ రీచ్, అండ్ సౌత్ ఈస్ట్ సెంట్రల్కి వచ్చి బిలాస్పూర్ అని చెప్తాం. సో ఈ 5 దేనికి చెందుతాయి అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న రైల్వే జోన్స్ కింద చెప్పొచ్చు. సో నార్త్, సౌత్, ఈస్ట్. ఇక మనకి మిగిలింది ఏది అంటే వెస్టర్న్ పార్ట్. సో ఇండియాలో ఉన్న వెస్టర్న్ పార్ట్స్లో ఉన్న రైల్వే జోన్స్ అనమాట. సో ఇండియాలో ఉన్న వెస్టర్న్ పార్ట్లో రైల్వే జోన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వెస్టర్న్ సైడ్. సో వెస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే ముంబై. సో నెక్స్ట్ వన్ మనకి కోంకణ్ రైల్వే అంటాం. సో కోంకణ్ రైల్వే, సో దీనికి హెడ్ క్వార్టర్స్గా ఉన్నది కూడా ఏది అంటే నావీ ముంబై. సో విచ్ ఈజ్ ఆల్సో లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి సౌత్ వెస్ట్ అంటాం. సో సౌత్ వెస్ట్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఏది ఉంది అంటే హుబ్లీ. సో మనకి ఫస్ట్ది వెస్ట్రన్ సైడ్ వచ్చేసి వెస్ట్రన్ రైల్వే జోన్ ఆఫ్ ఇండియా ముంబై. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి కోంకణ్ రైల్వే జోన్ నావీ ముంబై. సో థర్డ్ వచ్చేసి సౌత్ వెస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హుబ్లీలో ఉంది. 3. సో ఈ మూడిట్లో మనకి వెస్ట్రన్ అండ్ కోంకణ్ కూడా ఉన్నవి మహారాష్ట్రలోది. ఇకపోతే సెంట్రల్ అంటాం. సో సెంట్రల్కి వచ్చేటప్పటికి మనకి సెంట్రల్ హెడ్ క్వార్టర్స్గా కూడా ఉన్నది ఏది అంటే ముంబై. సెంట్రల్ రైల్వే ఇండియా జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఉన్నది ముంబై. ఇకపోతే సెంట్రల్ వెస్ట్ రైల్వే జోన్. సో సెంట్రల్ వెస్టర్న్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్గా ఉన్నది ఏది అంటే జబల్పూర్. సో ఏది అంటే జబల్పూర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో జనరల్గా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్. సో ఎప్పుడైతే మనకి రైల్వే జోన్స్ కనిపించినాయో సో ఇట్లా డైరెక్షన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సెంట్రల్ అండ్ వెస్టర్న్ కోంకణ్ వచ్చి 3 ముంబైలోనే ఉన్నాయి. సెంట్రల్ వెస్టర్న్ రైల్వే వచ్చి జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది. సౌత్ వెస్ట్ వచ్చేటప్పటికి హుబ్లీ కర్ణాటకలో ఉంది. ఇవి మనకున్న 18 రైల్వే జోన్స్ అనమాట. సో అవి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే సెంట్రల్, ముంబై, మహారాష్ట్ర. సో వాటిలో వచ్చి ఇక్కడ డివిజన్స్ ఇచ్చారనమాట. సో డివిజన్స్కి వచ్చేటప్పటికి ముంబై కానీ, పూణే, సోలాపూర్, నాగ్పూర్, సో ఇట్లా వస్తున్నాయి. సో ఈస్టర్న్ సెంట్రల్కి వచ్చేటప్పటికి హాజీపూర్, బీహార్ ఆల్రెడీ చెప్పుకున్నాం. సో అట్లానే ఈస్ట్ కోస్ట్కి వచ్చేటప్పటికి భువనేశ్వర్, అండ్ ఈస్టర్న్కి వచ్చేటప్పటికి కోల్కతా, అండ్ కోంకణ్ వచ్చేటప్పటికి నావీ ముంబై, నార్త్ సెంట్రల్ వచ్చేటప్పటికి అలహాబాద్, ప్రయాగ్రాజ్ కింద మార్చారు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎప్పుడైతే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనుకున్నారో సో ఇట్లాంటి టేబుల్ అనేది ఈజీగా గుర్తుండిపోతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇక్కడున్న రైల్వే జోను అండ్ ఇక్కడున్న హెడ్ క్వార్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఇవి మెయిన్గా రైల్వే జోన్స్ ఇన్ ఇండియా అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి రైల్వే గేజెస్ అని చెప్తున్నాము. సో
సో జనరల్గా రైల్వే గేజెస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే సో మనం రైల్వేస్కి ట్రైన్స్కి ఏవైతే మనం ట్రాక్స్ని యూజ్ చేస్తున్నామో సో 2 ట్రాక్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో 2 రైల్వే లైన్స్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో సో ఆ డిస్టెన్స్ని మనం ఏమని చెప్తున్నాము అంటే గేజ్ కింద చెప్తున్నాం. సో ఇండియాలో ఏంటంటే మనకి ఫస్ట్ గేజెస్ వేసింది బ్రిటిష్ ప్రభుత్వం కాబట్టి తర్వాత ఇండియా డెవలప్ అవుతూ రావడం వల్ల సో డిఫరెంట్ గేజెస్ని వాడడం. అందుకే ఇండియాలో ఎన్ని గేజెస్ ఉన్నాయి అంటే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ గేజెస్ ఇన్ ఇండియా. టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి అన్నమాట. సో వాటిని ఏమంటామంటే ఒకటి వచ్చి బ్రాడ్ గేజ్ అంటాం, సో రెండోది వచ్చేసి మీటర్ గేజ్ అంటాం, సో మూడోది వచ్చేసి నారో గేజ్ అంటాం, అండ్ నెక్స్ట్ వన్ నాలుగోది వచ్చేసి స్టాండర్డ్ గేజ్ అంటాం. సో 4 ఉన్నాయి మనకి, బ్రాడ్ గేజ్, నెక్స్ట్ వన్ మీటర్ గేజ్, నారో గేజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ స్టాండర్డ్ గేజ్. ఇండియాలో ఎక్కువగా యూజ్ చేసే గేజ్ ఏది అంటే బ్రాడ్ గేజ్ అనమాట. సో దీన్నే వైట్ గేజ్ అని కూడా పిలుస్తారు ఈ బ్రాడ్ గేజ్ని జనరల్గా. సో డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ట్రాక్స్ ఇన్ దిస్ రైల్వేస్ గేజెస్ ఈస్ 5 feet 6 inches అనొచ్చు, లేదా 1676 millimeters అని కూడా పిలవచ్చు. సో 1676 అని పిలవచ్చు, లేదా 5 feet 6 inches. సో ద నెక్స్ట్ వన్ మీటర్ గేజ్ వచ్చేటప్పటికి ఎంత అంటే 3 feet 8 inches అని కూడా పిలవచ్చు. సో ఇది మీటర్ గేజ్ వచ్చేటప్పటికి. సో నారో గేజ్ వచ్చేటప్పటికి మనకి 2 feet 6 inches అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ గేజ్ వచ్చేటప్పటికి 4 feet 8.5 inches ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం మీటర్ గేజ్ అనేది ఇండియాలో చాలా తక్కువ, సో చాలా తక్కువ ప్రాంతాల్లో యూజ్ చేస్తున్నారు. ఆల్రెడీ మీటర్ గేజ్ని మనం ఎట్లా మారుస్తున్నాము అంటే ఇండియాలో స్టాండర్డ్ గేజ్ కింద మార్చేస్తున్నాం. వీఆర్ చేంజింగ్ మీటర్ గేజ్ యాజ్ అ స్టాండర్డ్ గేజ్ అనమాట. ఇప్పుడు మీటర్ గేజ్ అనేది చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే పరిమితమై ఉంది. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇప్పుడు మీటర్ గేజ్ ఉన్నది ఎక్కడ అంటే డార్జిలింగ్ ఏరియా. సో డార్జిలింగ్ మౌంటైన్ రైల్వేస్ ఏవైతే ఉన్నాయో ఆ మౌంటైన్ రైల్వేస్లో మనం యూజ్ చేసేది ఏది అంటే మీటర్ గేజ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇట్లా ఇకపోతే మనకి ఇక నారో గేజ్ ఏదైతే ఉందో సో నారో గేజ్ని కూడా చాలా తక్కువ షిమ్లా ఇట్లాంటి ఏరియాస్లో యూజ్ చేస్తున్నాం. సో మోస్ట్లీ ఇండియాలో 2 ఉన్నాయి, స్టాండర్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్, బట్ ఎక్కువ యూజ్ చేసేది మాత్రం బ్రాడ్ గేజెస్ అనమాట. సో ఆన్సర్ ఇది అవుతుంది. ఇవి 4 గేజెస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ డిఫరెంట్ యూజెస్ ఇన్ రైల్వే ట్రాక్స్ అని చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియన్ రైల్వేస్. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు మనకి లాంగెస్ట్ ట్రావెలింగ్ ట్రైన్ ఏది, లాంగెస్ట్ ట్రైన్ ఏది, షార్టెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ ఏంటి, హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియాలో ఎక్కడుంది, ఇట్లాంటి చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో అవి జీకే కమ్ రైల్వే ఫ్యాక్ట్స్లోకి వస్తాయి. సో వాటి గురించి ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇందాక మనం డిస్కస్ చేసాం ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో సో ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఏ ప్లేసెస్ మధ్యలో స్టార్ట్ అయింది అంటే ముంబై టు థానే రోడ్లో స్టార్ట్ అయింది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డాపురి వాయిదుక్త్. సో ఇదేదైతే ఉందో ముంబై టు థానే మధ్యలో సో దీన్ని స్టార్ట్ చేశారు. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటే 1854. సో 1854లో ఫస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఇండియా ఈజ్ స్టార్టెడ్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ట్రైన్ టన్నెల్ ఏదైతే ఉందో పార్సిక్ అంటున్నాం. సో ఫస్ట్ ట్రైన్ టన్నెల్ వచ్చేసి ఇక్కడ మనకి పార్సిక్. సో ఆ పార్సిక్ టన్నెల్ స్టేషన్ విత్ ద షార్టెస్ట్ నేమ్ ఈస్, సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రైన్ టన్నెల్ ఏది అంటే దట్ ఈస్ అ పార్సిక్ టన్నెల్. సో ఇక్కడికి వచ్చేసి మనకి పార్సిక్ టన్నెల్ అని చెప్పొచ్చు. సో భారతదేశంలోని మొట్టమొదటి ట్రైన్ సొరంగం. సో ఇది ఎక్కడ ఉంది అంటే మనకి థానే. సో మహారాష్ట్రలోని థానే దగ్గర ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర థానే. సో అక్కడ ఉంది పార్సిక్ టన్నెల్ అనేది. అయితే ఇండియాలో లాంగెస్ట్ టన్నెల్ అంటే లాంగెస్ట్ రైల్ టన్నెల్ అని ఎక్కడ పిలుస్తారు అంటే పిర్ పంజల్ రైల్ టన్నెల్ అని పిలుస్తాం. ఇండియాస్ యొక్క లాంగెస్ట్ రైల్ టన్నెల్. సో ఇండియాస్ లాంగెస్ట్ రైల్ టన్నెల్ వచ్చి మనకి పిర్ పంజల్ టన్నెల్. సో ఈ పీర్ పంజల్ టన్నెల్ని మనం ఇంకేమని పిలుస్తాము అంటే జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ అని కూడా పిలుస్తాం. సో దీనిని జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో భారతదేశంలోనే అత్యంత పొడవైన రైలు సొరంగం. సో ద లాంగెస్ట్ రైల్ టన్నెల్ ఇన్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ టన్నెల్. సో దీనినే మనం పిర్ పంజల్ ట్రైన్ టన్నెల్ అని కూడా పిలవచ్చు. సో ఇది ఎక్కడ ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇది ఉన్న ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది ఏ కనుమ కింద ఉంది అని అడుగుతారు. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది బనీహాల్ కనుమ, బనీహాల్ పాస్ కింద ఉంది. అండర్ బనీహాల్ పాస్ ఇండియాస్ లాంగెస్ట్ టన్నెల్ జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ ఈజ్ దేర్.
రైల్ టన్నెల్. సో ఇది ఇండియాలోనే లాంగెస్ట్ కాకుండా ఏషియాలోనే థర్డ్ లాంగెస్ట్ టన్నెల్ అనమాట, థర్డ్ లాంగెస్ట్ రైల్వే టన్నెల్. సో ఏషియాలోనే ఇండియా తరపు నుంచి ఇది థర్డ్ లాంగెస్ట్ రైల్ టన్నెల్గా సో ఇది ప్లేస్ సంపాదించుకుంది అని కూడా చెప్పచ్చు. సో ఇవే కాకుండా రైల్ టన్నెల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ పార్సిక్ చెప్తాం, సో లాంగెస్ట్ వచ్చేటప్పటికి ఇది చెప్తాం. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఏముందంటే రీసెంట్గా మనకి వెంకయ్య నాయుడు సార్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక ఇండియాస్ లాంగెస్ట్ ఎలక్ట్రిక్ రైల్ టన్నెల్ని స్టార్ట్ చేశారు. సో అది ఎంత డిస్టెన్స్ అంటే 6.6 కిలోమీటర్స్. ఎక్కడి నుంచి అంటే చెర్లోపల్లి, సో చెర్లోపల్లి ఏదైతే ఉందో దాని నుంచి రాపూరు. సో ఇది ఎక్కడ ఉందంటే ఓబులాపురం దగ్గర ఉంది. సో ఓబులాపురం దగ్గర ఉన్న చెర్లోపల్లి రాపూరు మధ్యలో 6.6 కిలోమీటర్స్తో ఇండియాస్ లాంగెస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ టన్నెల్. సో లాంగెస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ టన్నెల్ అంటాం. సో దానిని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశారు. ఇది కాకుండా అంటే ఎలక్ట్రిఫైడ్ టన్నెల్ అండ్ లాంగెస్ట్ టన్నెలే కాకుండా సో ఇండియాలో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ రైల్ టన్నెల్, సో అండర్ గ్రౌండ్ వాటర్ రైల్ టన్నెల్. సో ఇది ఎక్కడ ప్రారంభం కాబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు, త్వరలోనే ఫినిష్ అవబోతుంది. ఇది ఎక్కడ స్టార్ట్ అవబోతుంది అంటే కలకత్తా, వెస్ట్ బెంగాల్. సో ఇండియాలో మనకి అండర్ గ్రౌండ్ వాటర్ రైల్ టన్నెల్, మెట్రో ట్రైన్ టన్నెల్ అది ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇవి మనకి టన్నెల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైల్వే టన్నెల్స్కి. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఎలక్ట్రిఫైడ్ రైల్వే టన్నెల్ అనేది సో ఏ స్టేట్లో ఉంది అని అడిగితే ఆంధ్రప్రదేశ్ అని ఆన్సర్ ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్ మనకి స్టేషన్ విత్ ద షార్టెస్ట్ నేమ్ ఈస్ ఇబ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో స్టేషన్ విత్ దట్ షార్టెస్ట్ నేమ్ ఉన్నది ఏది అంటే ఇబ్. ఇది ఏ ఏరియాలో ఉంది అని అడిగితే స్టేట్ ఇన్ ఒడిస్సాలో ఉంది. నెక్స్ట్ వన్ మరి లాంగెస్ట్ నేమ్ ఉన్న రైల్వే స్టేషన్ ఏది, రెండు ఆపోజిట్. షార్టెస్ట్ ఏమో ఇబ్బు, లాంగెస్ట్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది అంటే మనకి వెంకట నరసింహరాజు రాజువారిపేట విచ్ ఈస్ లొకేటెడ్ నియర్ బై రేణిగుంట. సో రేణిగుంట ఏదైతే ఉందో సో దానికి దగ్గరలో మనకి చాలా లాంగెస్ట్ నేమ్ ఉన్న రైల్వే స్టేషన్ ఉంది. సో దాని పేరు వెంకట నరసింహరాజువారి పేట. సో ఇది ఆ రైల్వే స్టేషన్ యొక్క నేమ్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ద రిన్యూడ్ ప్లాట్ఫామ్ అట్ గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ హ్యాస్ బికమ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ మెజరింగ్ 1366 మీటర్స్. సో మనకి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో ఉంది. సో అది ఎక్కడ ఉంది అంటే గోరఖ్పూర్. సో ఇందాకే చెప్పుకున్నాం ప్రీవియస్లీ, గోరఖ్పూర్ అనేది దేనికి హెడ్ క్వార్టర్స్గా ఉంది అంటే నార్త్ ఈస్ట్ రైల్వే జోన్. సో నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నది గోరఖ్పూర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కింద రికార్డ్ సృష్టించింది, అది ఆ ప్లేస్లో ఉంది. సో అయితే జనవరి 2021 ఎండింగ్కి సో ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ కింద జాన్ ఎండింగ్ 2021కి ఏది కంప్లీట్ కాబోతుంది అంటే హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్. సో మనకి హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ అనేది సో జాన్ 2021 ఎండింగ్ కల్లా అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కింద ప్రపంచంలోనే ఉండబోతుంది. సో అంటే గోరఖ్పూర్ని రీప్లేస్ చేయబోయేది సౌత్ ఇండియాలోది హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్. సో యాక్చువల్గా దీని ఒరిజినల్ లెంత్ వచ్చేసి మనకి 505 మీటర్స్ అనమాట. ఇది ఒరిజినల్ లెంత్. దీన్ని ఇప్పుడు ఎంత ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే 1505 మీటర్స్. సో దీనిని ఇప్పుడు ఇంత ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద పెద్ద రైల్వే ప్లాట్ఫామ్గా, లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్గా హుబ్లీ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి, 2021 నుంచి. ప్రజెంట్కి అయితే మాత్రం యూపీలో ఉన్న గోరఖ్పూర్. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ద మెట్టుపాల్యం అండ్ టు ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్ ఈజ్ ద స్లోయెస్ట్ ట్రైన్ విచ్ రన్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 10 km/h. సో మనకి మెట్టుపాల్యం నుంచి ఊటీ, తమిళనాడులోని ఊటీ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్యలో ఉన్న నీలగిరి ప్యాసింజర్ అనేది స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ దట్ మన ఇండియాలోనే చాలా స్లోయెస్ట్ ట్రైన్ ఏది అంటే నీలగిరి ప్యాసింజర్ ట్రైన్ అని పెట్టచ్చు. అదే మనకి ఫాస్టెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా ఏది అంటే సో అది వందే భారత్. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ మాత్రం స్లోయెస్ట్ ట్రైన్ వచ్చేసి నీలగిరి ప్యాసింజర్ ట్రైన్. సో నెక్స్ట్ మనకి ఇన్ 2000
Mamata Banerjee was the first woman to become that railway minister, women railway minister. సో ఆల్రెడీ మనం ఇందాక బడ్జెట్ సెక్షన్ డిస్కస్ చేసినప్పుడు చేసాము. సో ఫస్ట్ విమెన్ రైల్వే మినిస్టర్ ఇండియాలో ఎవరంటే మమతా బెనర్జీ. సో 2000 ఇయర్లో చేసింది, యాజ్ వెల్ యాజ్ 2009లో కూడా ఈమె రైల్వే మినిస్టర్గా వర్క్ చేసింది. సో నెక్స్ట్ వన్, షీ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ బీయింగ్ ద ఓన్లీ ఉమెన్ హూ ఇంట్రడ్యూస్ ద రైల్వేస్ బడ్జెట్ ఫర్ 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ ఇన్ ద పార్లమెంట్. సో పార్లమెంట్లో అటు యూటీఏ గవర్నమెంట్ కానీ ఎన్డీఏ గవర్నమెంట్ కానీ, సో 2 డిఫరెంట్ గవర్నమెంట్స్ టైంలో రైల్వే బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఓన్లీ రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే మమతా బెనర్జీ అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఇండియా ఈజ్ హోమ్ టు రైల్వే మ్యూజియంస్, 8 రైల్వే మ్యూజియంస్. సో మన భారతదేశంలో చాలా ఇంపార్టెంట్ అయిన రైల్వే మ్యూజియంస్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా మనకి 8 ఉన్నాయి. సో జనరల్గా అవి ఎక్కడున్నాయంటే మేజర్ సిటీస్ లైక్ ఢిల్లీ, ఒకటి వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి కాన్పూర్లో ఉంది, కాన్పూర్ ఇండియన్ రైల్వే మ్యూజియం. సో ఇంకొకటి వచ్చేసి మనకి కోల్కతాలో ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంది. సో హుగ్లీలో ఉంది ఇంకొకటి వచ్చేసి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి వీఆర్ ఇన్ చెన్నై, సో చెన్నైలో ఒకటి ఉంది. సో ఇంకొకటి వచ్చేసి మైసూర్లో ఉంది. సో ఇట్లా తిరుచ్చనపల్లి, ఇంకొకటి వచ్చేసి మనకి తిరుచ్చనపల్లిలో ఉంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి పూణేలో ఉంది. ఇంకొకటి వచ్చేసి మనకి ఘూమ్. సో ఈ ఏరియాస్లో, సో ఇట్లా మనకి మెయిన్గా అయితే ఢిల్లీ కానీ మైసూర్, తిరుచ్చనపల్లి, సో ఇట్లాంటి కాన్పూర్ ఇలాంటి చోట్ల మనకి టోటల్గా ఎన్ని రైల్వే మ్యూజియంస్ ఉన్నాయి ఇండియాలో అంటే టోటలీ 8 రైల్వే మ్యూజియంస్ ఇన్ ఇండియా. నెంబర్ గుర్తుపెట్టుకుంటే చాలు, మోస్ట్ ప్రాబబ్లీ మనకి నెంబర్ ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వన్, ఇదే కాకుండా మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం గోరఖ్పూర్ అనేది విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. అలాగే ఇండియాలో బిజియెస్ట్ యార్డ్ అంట. సో ఇండియాలో బిజియెస్ట్ యార్డ్ మార్షలింగ్ యార్డ్. సో మార్షలింగ్ యార్డ్ కింద ఏది ఉంది అని అడుగుతారు. జనరల్గా మార్షలింగ్ యార్డ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ ప్లేస్ వేర్ గూడ్స్, ఏవైతే గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ ట్రైన్స్ అన్నీ కూడా ఎక్కడైతే డిపాచ్ అవుతాయో, ఎక్కడైతే హల్ తీసుకుంటాయో, సో ఆ ఏరియాని మనం ఏమని పిలుస్తామంటే మార్షలింగ్ యార్డ్ అని చెప్పి పిలుస్తాం. గూడ్స్ ట్రైన్స్ వచ్చి అక్కడ ఆగడం, సో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడం, సో వాటి ఏవైతే క్యారీ చేసుకొచ్చాయో సో అన్నీ రిలీజ్ చేయడం, సో ఇట్లాంటి యాక్టివిటీస్ జరిగే ప్లేస్ని మనం మార్షలింగ్ యార్డ్ అని పిలుస్తాం. సో ఇండియాలోనే బిజియెస్ట్ మార్షలింగ్ యార్డ్ కింద ఏది ఉంది అంటే మొఘల్ సారాయ్. సో మనకి మొఘల్ సారాయ్ ఏదైతే ఉందో, సో ఆ రైల్వే స్టేషన్ మనకి ఇప్పుడు ప్రజెంట్ బిజియెస్ట్ మార్షలింగ్ యార్డ్ ఇన్ ఇండియా కింద ఉంది. ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. అయితే మొఘల్ సారాయ్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకంటే మొఘల్ సారాయ్ యొక్క నేమ్ని చేంజ్ చేశారు. సో ఏమని చేంజ్ చేశారు అంటే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్. సో ఈ మొఘల్ సారాయ్ని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్, సో ఇట్లా చేంజ్ చేయడం జరిగింది. సో ఇది ఇక్కడ మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ వచ్చి ఇండియాస్ ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్. సో ఇండియాలోనే ఫస్ట్ డబుల్ డెక్కర్ ట్రైన్ ఏది అంటే అహ్మదాబాద్ ముంబై సెంట్రల్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. సో అహ్మదాబాద్ టు ముంబై సెంట్రల్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది ఇండియాలో ఫస్ట్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనమాట. సో నెక్స్ట్ వన్ లాంగెస్ట్ ట్రైన్ రూట్. సో లాంగెస్ట్ ట్రైన్ రూట్ లేదా లాంగెస్ట్ ట్రైన్ ఇన్ దట్ ఇండియన్ సబ్ కాంటినెంట్. సో మన ఇండియాలోనే లాంగెస్ట్ ట్రైన్ ఏది అంటే వివేక్ ఎక్స్ప్రెస్. సో వివేక్ ఎక్స్ప్రెస్ అనేది లాంగెస్ట్ ట్రైన్. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే దిబ్రూగఢ్ టు కన్యాకుమారి. సో ఇది దిబ్రూగఢ్ టు కన్యాకుమారి అప్రాక్సిమేట్లీ 4825 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఉంది. సో దిబ్రూగఢ్ టు కన్యాకుమారి ట్రావెల్ చేయాలంటే ఈ ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే టైం ఎంత అంటే 82 అవర్స్. సో 82 అవర్స్లో దిబ్రూగఢ్ ఉన్నది మనకి అస్సాంలో అండ్ కన్యాకుమారి ఉన్నది తమిళనాడులో. సో అస్సాం టు తమిళనాడు ఇది ట్రావెల్ చేస్తుంది. అందుకే లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ట్రైన్ ఇన్ ఇండియా వచ్చేసి మనకి వివేక్ ఎక్స్ప్రెస్ అని చెప్పచ్చు.
నెక్స్ట్ వన్, ద బిజియెస్ట్ సబర్బన్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా, ముంబై సబర్బన్ రైల్వే. సో ఇండియాలోనే బిజియెస్ట్ సబర్బన్ రైల్వేగా ఏది ఉంది అంటే ముంబై సబర్బన్ రైల్వే ఉంది. సో అట్లానే ఇండియాలో రైల్వేస్ నుంచి అత్యధికంగా అమౌంట్ వచ్చే స్టేషన్, అమౌంట్ వచ్చే జోన్ ఏది అంటే అది కూడా ముంబైనే. సో ముంబై తర్వాత అత్యధికంగా ఇండియాస్ రైల్వే రెవెన్యూ ఏ ప్రాంతం నుంచి వస్తుందంటే ధనాబాద్. సో ధనాబాద్ అనేది మనకి ఏ స్టేట్లో ఉంది అని అడిగితే జార్ఖండ్. సో అత్యధికంగా రైల్వే రెవెన్యూ వచ్చే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ముంబై, అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకి ఏది అంటే ధనాబాద్, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జార్ఖండ్. సో ధనాబాద్ని ఇంకే పేరుతో పిలుస్తారు అంటే కోల్ సిటీ ఆఫ్ ఇండియా. సో కోల్ సిటీ ఆఫ్ ఇండియా కింద ఈ ఏరియాని మనం పిలవడం జరుగుతుంది. సో ద నెక్స్ట్ వన్, ఫస్ట్ ఫీమేల్ లోకో పైలట్. సో ఫస్ట్ ఫీమేల్ ఇండియాలో లోకో పైలట్ ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్ ఎవరు అంటే సో మనకి సురేఖా శంకర్ యాదవ్. సో సురేఖా శంకర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో సో ఆమె ఫస్ట్ ఫీమేల్ లోకో పైలట్ కింద ఇండియాలో వర్క్ చేయడం జరిగింది. సో ఫస్ట్ విమెన్ రైల్వే మినిస్టర్ అండ్ ఫస్ట్ విమెన్ లోకో పైలట్. సో వీళ్ళిద్దరి పేర్లు కూడా ఇంపార్టెంట్. సో ద నెక్స్ట్ వన్ మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇందాకలో మనం స్లోయెస్ట్ ఎక్స్ప్రెస్ చూసాం, ప్రీవియస్ క్వశ్చన్స్లో స్లోయెస్ట్ ఎక్స్ప్రెస్ చూసాం. సో దట్ ఈస్ నీలగిరి ప్యాసింజర్. సో నీలగిరి ప్యాసింజర్ అనేది స్లోయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడులో ఉంది. సో అట్లానే మన ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రైన్ వచ్చేసి మనకి ఏది అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్. సో దీన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాము అంటే ట్రైన్ 18 అని కూడా పిలుస్తున్నాము. సో ఇది ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ హై స్పీడ్ రైల్. సో ఇండియాలో ఇది ప్రజెంట్ హై స్పీడ్ రైల్గా ఉంది విచ్ ఈస్ ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. సో ఇది ఇంటర్సిటీ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్గా వర్క్ చేస్తుంది. సో అటు ఫాస్టెస్ట్ ట్రైన్ గుర్తుపెట్టుకోవాలి, లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ వివేక్ గుర్తుపెట్టుకోవాలి, స్లోయెస్ట్ ట్రైన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ద ప్యాలెస్ ఆన్ వీల్స్ ఈజ్ అ లగ్జరీ ట్రైన్ సర్వీస్ frequently halted by a steam locomotive to promote tourism in Rajasthan. జనరల్గా మనకి టూరిజం ట్రైన్స్ అని ఉంటాయి. సో ఆ టూరిజం ట్రైన్స్లో సో ఫస్ట్ టూరిజం ట్రైన్ ఇండియాలో వచ్చేసి ఏది అంటే ప్యాలెస్ ఆన్ వీల్స్ అనమాట. సో ఏ ఏరియాలో ఉంది అంటే రాజస్థాన్. సో దీంతో పాటు ఇంకా ఇంపార్టెంట్ మనకి ఇట్లాంటి టూరిజం ట్రైన్స్ ఏమి ఉన్నాయంటే మహాపరినివారణ. సో మహాపరినివారణ అనేది కూడా ఒక టూరిజం ట్రైనే. సో ఇది ఏంటి అంటే ఇండియాలో ఉన్న బుద్ధిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో సో ఆ బుద్ధిస్ట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా చూపిస్తుంది. బోధ్గయ కానీ, లుంబిని కానీ, సో ఇట్లాంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో, శ్రావణ బెల్గుల, సో ఇట్లాంటి బుద్ధుడికి సంబంధించిన ఏరియాస్ అన్నిటినీ కవర్ చేసేది మనకి మహాపరినివారణ ఎక్స్ప్రెస్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బుద్ధిస్ట్ ట్రైన్ అని కూడా అంటాము. ఇది కూడా ఒక టూరిజం ట్రైన్ అనమాట. సో ఇది కాకుండా మనకి ఇంకొక టూరిజం ట్రైన్ వచ్చేసి గోల్డెన్ చారియట్ అంటాం. గోల్డెన్ చారియట్. సో గోల్డెన్ చారియట్ అనేది మనకి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే గోవా కావచ్చు, గోవా, కర్ణాటక, ఇంకా చెప్పాలంటే కేరళ. సో వీటి మధ్యలో గోవా, కర్ణాటక, కేరళ వీటి మధ్యలో ఏదైతే టూరిజం ట్రైన్ ఉందో అది మనకి గోల్డెన్ చారియట్. ఇంకొక టూరిజం ట్రైన్ వచ్చేసి మనకి దక్కన్ ఒడిస్సీ. సో దక్కన్ ఒడిస్సీ ఉంది. సో ఇది మహారాష్ట్ర టు గోవా మధ్యలో. సో మహారాష్ట్ర టు గోవా మధ్యలో ఉంది. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా 4 టూరిజం ట్రైన్స్ని డిస్కస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ప్యాలెస్ ఆన్ వీల్స్ ఇన్ రాజస్థాన్, ఢిల్లీ టు రాజస్థాన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మహాపరినివారణ ట్రైన్, బుద్ధిస్ట్ ట్రైన్ అని కూడా అంట, ఇది టూరిజం ట్రైన్. ఇంకొకటి వచ్చేసి గోల్డెన్ చారియట్ దక్కన్ ఒడిస్సీ కూడా సౌత్ ఇండియాలో ఉన్న టూరిజం ట్రైన్స్ కింద చెప్పొచ్చు. సో ఇండియాలోనే లగ్జరియస్ట్ ట్రైన్ ఏది అంటే మహారాజా ఎక్స్ప్రెస్. సో దీంట్లో మినిమం కాస్ట్ వచ్చేసి మనకి $800 నియర్లీ, అంటే 52,800 ఈ ట్రైన్ యొక్క ఫెయిర్ వచ్చి. సో దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 52,800. సో అది లగ్జరియస్ ట్రైన్ ఇన్ ఇండియా, మహారాజా ఎక్స్ప్రెస్ అనమాట. సో అట్లానే మనకి ఇప్పుడు లాంగెస్ట్ ట్రైన్ చూసాము, షార్టెస్ట్ ట్రైన్ చూసాము, యాజ్ వెల్ యాజ్ స్లోయెస్ట్ ట్రైన్ చూసాము. అండ్ ఇట్లానే హైయెస్ట్ ట్రైన్ ఇన్ ఇండియా, అంటే హైయెస్ట్ ప్లేస్లోంచి పాస్ అయ్యే ట్రైన్ ఏది ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఘూమో రైల్వే స్టేషన్.
ఆర్ గూమో ట్రైన్. సో ఇది ఎక్కడ ఉంది అంటే డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్. సో డార్జిలింగ్లో ఉన్న మనకి గూమో రైల్వే ఏదైతే ఉందో, సో ఇది హయ్యెస్ట్ ట్రైన్ ఏదైతే హయ్యెస్ట్ ఏరియా నుంచి పాస్ అవుతుందో, అండ్ ఆల్మోస్ట్ మనకి 7,000 feet 7,000 అడుగుల ఎత్తు నుంచి ఈ ట్రైన్ అనేది ట్రావెల్ అవుతుంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఇప్పుడు మనం రైల్వేస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి చూద్దాం. సో ఇప్పుడు రైల్వేస్ ఏం చేసిందంటే, ఇండియన్ రైల్వేస్ ఒక డ్రోన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దాని పేరు వచ్చేసి మనకి నింజా. సో ఈ నింజా యొక్క డ్రోన్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఆ రైల్వే ట్రాక్స్ని మొత్తాన్ని కూడా మానిటర్ చేస్తుంది. సో దీనికి ఎంతమందిని టీం కింద వేశారంటే 9 members. సో 9 membersకి ట్రైనింగ్ ఇచ్చి ఒక టీం కింద ఈ నింజా ఏరియల్ వెహికల్ని సో యాక్షన్స్ని చూసుకునేలాగా ఇచ్చారు. సో ఇది ఏం పర్ఫార్మెన్స్ చేస్తుంది అంటే ట్రాక్స్ని చూడడం, సో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిస్టమ్స్ని చూడడం కోసం సో దీన్ని యూజ్ చేస్తున్నాం. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి, సో ఇండియన్ రైల్వేస్ హ్యాస్ డిసైడెడ్ టు అబ్జర్వ్ క్లీన్లీనెస్ వీక్. సో క్లీన్లీనెస్ వీక్గా సో ఏ వీక్స్ని జరుపుకుంటారు ఇండియాలో అంటే August 10th till August 15th. సో August 10th నుంచి August 15th వరకు మధ్యలో ఉన్న దానిని మనం క్లీన్లీనెస్ వీక్ ఇన్ ఇండియన్ రైల్వేస్ కింద సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఇండియా అనేది డిసైడ్ అయ్యింది. సో ఈ డేట్స్ని ఇచ్చిందనమాట, క్లీన్లీనెస్ ఆఫ్ వీక్. ఇది కాకుండా ఇక్కడే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు మనకి. సో మనకి ఇండియన్ రైల్వేస్ యొక్క మస్కట్ ఏంటి అని అడుగుతారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, బోలు సింబల్ అంటాం కదా, మస్కట్ బోలు. సో మనకి గార్డియన్ ఎలిఫెంట్ అనమాట, చిన్న లాంతర్ లాంటిది, లైట్ లాంటిది పట్టుకుని ఉంటుంది. సో అది గ్రీన్ కలర్ లైట్, ఏదైతే గ్రీన్ కలర్ లైట్ ఉంటుందో సో గ్రీన్ కలర్ లైట్ ఉన్న గార్డియన్ ఎలిఫెంట్ని మనం ఏమని పిలుస్తాము అంటే బోలు. ఇదే ఇండియన్ రైల్వేస్ యొక్క మస్కట్. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ద కిసాన్ రైల్ ఈజ్ వీక్లీ సర్వీసెస్ దట్ విల్ డిపార్ట్ ఫ్రమ్ దియోలాలి ఇన్ నాసిక్. సో దియోలాలి ఏదైతే ఉందో మహారాష్ట్రలో, సో అక్కడి నుంచి మనకి ఫస్ట్ కిసాన్ రైల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఏ ట్రైన్ అంటే వీక్లీ సర్వీసెస్. సో ఫస్ట్ కిసాన్ రైల్ వచ్చి ఇక్కడ స్టార్ట్ అయింది. సెకండ్ కిసాన్ రైల్ ఇన్ ఇండియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అనంతపూర్. సో అనంతపూర్ టు ఆదర్శ్ నగర్ ఇన్ ఢిల్లీ. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి సెకండ్ కిసాన్ రైల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సెకండ్ కిసాన్ రైల్ ఏ స్టేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆంధ్రప్రదేశ్. సో సౌత్ ఇండియాలోనే సెకండ్ కిసాన్ రైల్ ఏదంటే అనంతపూర్ టు దట్ ఆదర్శ్ నగర్ ట్రైన్. కిసాన్ రైల్ అనేది సౌత్ ఇండియాలోనే ఫస్ట్ ట్రైన్ అనమాట. సో ఈ రెండు కిసాన్ రైల్కి సంబంధించినవి. సో ఇక్కడే మనకి ఇంకా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రజెంట్ రైల్వే శాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు అంటే మనకి పీయూష్ గోయల్. సో పీయూష్ గోయల్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజెంట్ మనకి రైల్వే శాఖ మంత్రిగా వర్క్ చేస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. కిసాన్ రైల్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీస్కి సంబంధించింది, ఫార్మర్స్కి సంబంధించింది కాబట్టి సో ఇక్కడేం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి ప్రజెంట్ ఫార్మర్ మినిస్టర్గా ఎవరున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్గా ఎవరున్నారు, సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్. సో నరేంద్ర సింగ్ తోమార్ మనకి ప్రజెంట్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో అగ్రికల్చర్ మినిస్ట్రీ కింద. సో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ రైల్వేస్ ఈజ్ టు యూటిలైజ్డ్ సోలార్ ఎనర్జీ అండ్ బికమ్ అ కంప్లీట్ గ్రీన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బై 2030. సో 2030 కల్లా సో కంప్లీట్గా మనకి సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రీన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కింద ఇండియన్ రైల్వేస్ ఏ ఇయర్లో కాబోతున్నాయి అని అడుగుతారు. 2030. సో క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ద టార్గెట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ టు బికమ్ గ్రీన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ బై విచ్ ఇయర్ అని అడుగుతారు. 2021, 2025, 2030. యూ కెన్ రిమెంబర్ యాజ్ 2030. ఇప్పటికే మనకి తమిళనాడులో మదురై ఏదైతే ఉందో సో మదురై ఏరియా దగ్గర నుంచి మెయిన్ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో సో అది గ్రీన్ రైల్వే ట్రాక్ కింద, గ్రీన్ రైల్వే ట్రాక్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఉన్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో విచ్ ఈజ్ ఇన్ గ్రీన్ రైల్వే ట్రాక్ కారిడార్గా దేన్ని రికగ్నైజ్ చేశారు అంటే తమిళనాడు. సో తమిళనాడులోని మదురై దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ని సో అట్లా మనకి రికగ్నైజ్ చేయడం జరిగింది.
సో ఇవి ఆల్మోస్ట్ మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో రిపీట్ అయ్యేవి. సో ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రజెంట్ రైల్వే బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఎవరు ఉన్నారు అని అడుగుతారు. సో వినోద్ కుమార్. సో మనకి వినోద్ కుమార్ అనే ఆయన ప్రజెంట్ మనకి రైల్వే ఎగ్జిక్యూటివ్గా చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తున్నారు. సో ఈయన పేరు కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి రైల్వే మినిస్ట్రీతో పాటు. ఇంకా ఇంకొంచెం ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ ఎగ్జామ్లో ఏంటి అంటే మనకి రైల్వే కోచెస్ కానీ సో రైల్వేకి సంబంధించిన యూనిట్స్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తయారవుతాయి. సో అట్లాంటి వాటిని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ. సో చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఉందంటే చిత్తరంజన్ ఏరియా ఇన్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఇది ఎందుకు యూజ్ఫుల్ అవుతుందంటే స్టీమ్ లోకోమోటివ్. సో స్టీమ్ లోకోమోటివ్స్ అనేవి మనకి ఎక్కడ తయారవుతాయి అంటే చిత్తరంజన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసి మనకి డీజిల్. సో డీజిల్ లోకోమోటివ్. సో డీజిల్ లోకోమోటివ్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి అంటే వారణాసి. సో వారణాసిలో తయారవుతాయి. సో ఇది ఎక్కడ ఉంది అంటే యూపీ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి వచ్చేసి డీజిల్ లోకోమోటివ్ కాంపోనెంట్స్. సో డీజిల్ లోకోమోటివ్కి సంబంధించిన కాంపోనెంట్స్ అనేవి ఎక్కడ తయారవుతాయి అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో మనకి అది వచ్చేసి పటియాలా. సో పటియాలా అనేది ఎక్కడ ఉంది అంటే పంజాబ్ ఏరియాలో ఉంది. సో మనకి పంజాబ్లోనే ఇంకొక ఏరియా ఉంది కపూర్తల. సో పంజాబ్లోనే ఉన్న ఇంకొక ఏరియా పేరు కపూర్తల. సో అక్కడ ఏం తయారవుతాయి అంటే మనకి రైల్ కోచెస్ అనమాట. సో రైల్ కోచెస్ అనేవి ఎక్కడ తయారవుతాయి పంజాబ్లో అంటే కపూర్తల. సో పటియాలాలో ఏం దొరుకుతాయి అంటే మనకి డీజిల్ ఏవైతే లోకోమోటివ్ కాంపోనెంట్స్ ఉన్నాయో సో అవి అక్కడ మనకి మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరుగుతుంది. ఇటు తమిళనాడుకి వస్తే మనకి తమిళనాడులో మెయిన్కి మనకి పెరంబూర్. సో పెరంబూర్ ఏదైతే ఉందో సో పెరంబూర్ కానీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఈ రెండిట్లో కూడా మనకి ఏం తయారవుతాయంటే రైల్వే కోచెస్ అనేవి తయారవుతాయి. సో రైల్వే కోచెస్ అనేవి ఎక్కడ తయారవుతాయి అంటే తమిళనాడులో మనకి పెరంబూర్ ఒకటి, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, ఈ రెండు ఏరియాస్లోనే తయారవుతాయి. సో ఇట్లా యూనిట్స్ అడుగుతారు. చిత్తరంజన్ ఎక్కడ ఉంది అని అడుగుతారు, లేకపోతే పెరంబూర్ ఏ స్టేట్కి చెందింది అని అడుగుతారు. సో పటియాలాలో డీజిల్ ఏవైతే లోకోమోటివ్ కాంపోనెంట్స్ దొరుకుతాయా, స్టీమ్ లోకోమోటివ్ కాంపోనెంట్స్ తయారవుతాయా అని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇంకొకటి బెంగళూరు వచ్చేటప్పటికి మనకి మైసూర్ వచ్చేటప్పటికి భారత్ అర్త్ మూవర్స్. సో భారత్ అర్త్ మూవర్స్. సో ఈ యూనిట్స్ ఎక్కడ తయారవుతాయి, ఇది ఎక్కడ ఉంది అంటే భారత్ అర్త్ మూవర్స్ అనేది బెంగళూరులో ఉంది. మనం ఇందాకలా గేజెస్ చెప్పుకున్నప్పుడు బ్రాడ్ గేజ్, స్టాండర్డ్ గేజ్, మీటర్ గేజెస్ చాలా తక్కువ చోట్ల ఉన్నాయన్నాం కదా. సో మీటర్ గేజెస్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ కూడా ఎక్కడ తయారవుతాయంటే టాటానగర్. సో టాటానగర్లో మనకి మీటర్ గేజెస్కి సంబంధించిన కాంపోనెంట్స్ అన్నీ తయారవుతాయి. సో ఇది ఎక్కడ ఉంది అని అడిగితే జార్ఖండ్ ఏరియాలో ఉంది. సో ఇవి ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి ప్లేసెస్.